దేవా! మరణం యొక్కయు, పాతాళ లోకపు తాళపు చెవులు కలిగి ఉన్నవాడా, వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అతి మనోహరుడువని, అతి కాంక్షణీయుడువని ఈ ఉదయకాలపు వేళ మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. తండ్రి ప్రభా! ఎనిగిది ద్రాక్షవనంలోని కర్పూర పువ్వుతులతో సమానుడా, వే వేలాది వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అపరలోకంలో నా తండ్రి వేలాది దూతలతో నాన్న అతి పరిశుద్ధుడని నా తండ్రి నిత్యము కీర్తింపబడుచున్న దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా! ఈ ఉదయకాలపు వేళ ప్రాతఃకాలం నుండి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న, మొరపెడుతున్న నీ బిడ్డలందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా నీకు స్తోత్రం నాయన. ఇంతవరకు పాటల ద్వారా మీరు కీర్తింపబడిన విధానాన్ని బట్టి వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి 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 ముఖ్యంగా తండ్రి, అయ్యా ఇదిగో తండ్రి, అతి ముఖ్యమైన ప్రాముఖ్యమైన సమయంలోకి మేము వచ్చి ఉంటున్నాము నాయన. దైవజనులను నిలవబెట్టి, నీ దాసుడిని ప్రభా నిలవబెట్టి మీరు మాతో మాట్లాడబోతున్నందులకై వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అవును తండ్రి, ఆ బిడ్డ నోట నాయన మీ వాక్యాన్ని ఉంచండి ప్రభా. మాకు కావలసిన జీవాహారం అందించడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మేము కూడా ప్రభా నా తండ్రి అయా భయంతోను, వణుకుతోను నీ వాక్యాన్ని విని మా హృదయాల్లో పదిలపరుచుకొని తండ్రి, వాక్యానుసారముగా నీకు సాక్షులుగా నాయన అన్యుల మధ్యలో మేము జీవించడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నానయ్యా. అవును తండ్రి, మీ వాక్యాన్ని మా హృదయంలో నీరు కట్టి ఫలింప చేయండి. అది 30 60 100 ఫలింప చేయమని వేడుకుంటున్నాను తండ్రి. చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరిని బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి ప్రభా. మరి ముఖ్యంగా 3 గంటల నుండి ప్రార్థిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించండి నాయన. మేలులతో నింపమని వేడుకుంటున్నాను ప్రభా. దేవా కోర్ కమిటీలోని ప్రియ బిడ్డలందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన. తండ్రి నీ బిడ్డను నాన్న సిలువ చాట మరుగుపరచండి. అను తండ్రి మీరే ఆ బిడ్డ ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమేన్. ఆమెన్, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. అందరికీ వందనాలండి. స్వరూప్ అన్న ప్లీజ్. థ్యాంక్ యూ జాన్సన్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారు హైదరాబాద్కు చెందిన వారండి. వీరు వ్యాపార రంగంలో ప్రభు కొరకు ఒక శక్తివంతమైన సాక్షిగా వాడబడతా ఉన్నారు. వారు ప్లస్ ఇండియా ఫార్మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకులు మరియు ప్రమోటర్గా ఉన్నారు. అగ ఇండియా ఇంటర్నేషనల్ బోర్డులో సేవలు అందిస్తూ ఉన్నారు. అన్నయ్య గారిని, అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య గారు, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ జాన్సన్ అండ్ దెన్ స్వరూప్ గారు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ఉదయకాల వందనాలు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన యొక్క జీవితంలో మనము అనేకమైనటువంటి మాటలు వాడుతూ ఉంటాము. అండ్ దెన్ మన మాటలు ఒకానొక దినమున అవన్నీ కూడా దేవుని సన్నిధిలో వాటికి లెక్క అప్పచెప్పాలి అనేటటువంటి విషయం కూడా మనకి తెలుస్తూ, మనం మాట్లాడే ప్రతి మాట అంత ఇంపార్టెంట్ అయినప్పుడు, మనం మాట్లాడే ప్రతి మాటకు అంత వాల్యూ దేవుడు యాడ్ చేసినప్పుడు, దెన్ మనం మాట్లాడే మాటల్లో దేవుని యొక్క గుణ లక్షణాలు కలిగి ఉండాలి అనే విషయం కూడా మనము ఎరిగిన వాళ్ళమే. ఎందుకంటే దేవుని మాటలుగా గనక ఆ మాటల్ని గనక మనం మాట్లాడగలిగినట్లయితే డెఫినెట్ గా అవి ఇతరులను ఆకర్షించే అవకాశం ఉంటుంది. ఒక 3 లక్షణాలని గనక మనం పరిశీలించినట్లయితే దయ, యథార్థత, ఆత్మీయత కలిగినటువంటి మాటలను దేవుడు మన నోట ఉంచాలి అనేసి కోరుకుంటాడు. అండ్ ఈ మాటలు ఖచ్చితంగా ఎదుటి వ్యక్తిని ఆకర్షిస్తాయి. దయగల మాటలు, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారిని సైతము చాలా మంది అన్నారు ఈ మాట, ఇతను వడ్రంగి వాడే కదా, ఇంత దయగల మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నాడు అన్న మాటలు అన్నారు. ఆయన యొక్క యథార్థతను గమనించినప్పుడు ఆయనకి ఎదురుగా ఏమీ మాట్లాడలేకుండా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాము. మూడవదిగా ఆత్మీయత కలిగినటువంటి మాటల్లో ఆ స్ట్రెంగ్త్ ఉంటది కాబట్టి ఈ 3 విషయాలు ఖచ్చితంగా మన మాటల్లో కూడా
కలిగి ఉండాలి. సో ఈ మాటలు మనకి ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు, కన్వర్స్ చేస్తున్నప్పుడు ఇవి మనకి న్యాచురల్‌గా ఉండాలా? లేకపోయినట్లయితే వీటిని కష్టపడి మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా? అంటే మాట్లాడే విధానం కావచ్చు, మాట కావచ్చు, వీటిని మనము న్యాచురల్‌గా ఉండాలా? అంటే ఈజీగా ఉండాలా? ఫ్రీ ఫ్లోయింగ్‌గా ఉండాలా? అదొక వాడుక భాష కింద ఉండాలా మనకి? లేకపోయినట్లయితే గనక అది కొద్దిగా తెచ్చి పెట్టుకున్నది, కష్టపడి వచ్చేది అయి ఉండాలా? అనేసేసి ఒకసారి మనం ప్రశ్నించుకుంటే, వెదర్ ఇట్ షుడ్ బి న్యాచురల్ అండ్ దెన్ ఫ్రీ ఫ్లోయింగ్ ఆర్ వెదర్ ఐ న్యాచురల్ నీడ్ గా టు ట్రై. న్యాచురల్ గా ఉండాలని అనేది యెస్ సార్ బ్రదర్. చాలా ముఖ్యం. యెస్ బ్రదర్. కాలేబాయి గారు అంటున్నారు, అవి న్యాచురల్‌గా, ఫ్రీగా, ఈజీగా ఉండాలి అని అంటున్నారు. అయితే అంత న్యాచురల్‌గా, ఫ్రీగా వెళ్ళాలి మాటలు. ఆ మాటలు ఖచ్చితంగా దయగల మాటలై ఉండాలి. యథార్థతతో కలిగి ఉండాలి. ఆ తరువాత డెఫినిట్‌గా అవి ఆత్మీయత కలిగినటువంటి మాటలు అవ్వాలి అంటే కారణం ఏంటి అనే విషయాన్ని చూద్దాం ఈ రోజున. ఆ మాటలకున్నటువంటి వాల్యూ, ఆ మాటల నుంచి మనకొచ్చేటటువంటి ఫలము. ఈ 2 విషయాల్ని గమనిద్దాం. ఇవి న్యాచురల్‌గా ఎందుకుండాలి మన నోట అనే విషయాన్ని చూడటానికి ప్రయత్నం చేద్దాం. మనకి పేతురు భక్తుడు మాట్లాడుతూ అంటాడు, 1 పేతురు 1వ అధ్యాయంలో ఈ దయగల మాటలు మనకి చాలా న్యాచురల్‌గా ఉండాలి. చాలా ఈజీగా ఉండాలి అనేసేసి ఎందుకు అంటున్నాడు అంటే పేతురు భక్తుడు 1 పేతురు 1వ అధ్యాయము 18-23 వరకు చూసినప్పుడు మనము 18-23 వరకు 1 పేతురు 1వ అధ్యాయం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు గదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఏలయనగా చాలమ్మా. ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కుటముగా ప్రేమించుడి. దేవుని వాక్యం ఏమని సెలవిస్తున్నది అంటే శాశ్వతమైనది, జీవము కలిగినటువంటి, అక్షయ బీజమైనట్టుగా ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యము ద్వారా మనము పుట్టబడిన వాళ్ళము లేదా తిరిగి జన్మించబడిన వాళ్ళము. దాని ద్వారా మనకి ఒక న్యూ లైఫ్, అంటే ఒక విశ్వాసి అనేటటువంటి ఒక న్యూ టైటిల్ మనకి ఆపాదించబడింది. వర్డ్ శాశ్వతంగా ఉంటుందా? ఎస్, ఇది మనకి శాశ్వతంగా ఉండేటటువంటి వాక్యం అనేసి తెలుసు. ఈ వాక్యంలో జీవం ఉందా అని చెప్పి అడిగితే ఎస్ అని చెప్తాము. మూడవదిగా ఇది అక్షయముగా ఉండేది. అంటే ఇది చనిపోయేది కాదు. లేదు అంటే గనక దీని యొక్క క్షీణత చూడం మనము. దీంట్లో ఎక్కడ కూడా క్షీణత అంటే తగ్గిపోవటం, దాని యొక్క శక్తి తగ్గిపోవటము అన్నది మనము చూడము. ఇప్పటికీ కూడా అదే మనసులో పరివర్తన తీసుకురావటము, రిపెంటెంట్ ఫీలింగ్ తీసుకురావటము, ఆ తర్వాత దేవునికి దగ్గర అవటము, పాపములను ఒప్పుకోవటము అనేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది కేవలము దేవుని వాక్యానికి మాత్రమే ఉంది అనేసి మనము విశ్వసిస్తుంటాము. అందువల్లనే మనము
ఈ దేవుని వాక్యానికి అత్యధికమైనటువంటి ఇంపార్టెన్స్ మన యొక్క లైఫ్‌లో ఇస్తూ ఉంటాం కూడా. సో, మనము శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుంచి పుట్టింపబడిన వారము కనుక, మనలో సహోదర ప్రేమ కలగటానికి, ఇతరులను ప్రేమించటానికి, సత్యమునకు విధేయులవటానికి, ఆ తర్వాత మన మనసులను పవిత్రంగా ఉంచుకోవటానికి ఇది చాలా ఈజీగా జరగవలసినటువంటి విషయం. ఏ రకంగా అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టమాటో విత్తనాన్ని విత్తినట్లయితే ఏ రకంగా టమాటో విత్తనమే వస్తదో, మ్యాంగో యొక్క టెంకె విత్తినట్లయితే గనక మ్యాంగోనే వస్తదో, అంత న్యాచురల్‌గా మన మాటల్లో దయ, యథార్థత, ఆ తర్వాత మూడో విషయము ఏంటని మాట్లాడుకున్నాం మనము? దయ, ఆత్మీయత. యథార్థత, ఆత్మీయత. ఈ 3 కూడా కలిగి ఉండాలి మన యొక్క మాటల్లో. It should be a natural thing for us. See what people talk about our words and then మన లాంగ్వేజ్ ని దాన్ని కించపరిచే విధముగా కొన్నిసార్లు మాట్లాడొచ్చు గాక. ఇట్ ఈస్ లైక్ హల్లెలూయా బ్యాచ్ వచ్చేసింది అనేసేసి, లేదు అంటే గనక ఇంకో మాటలతో మనల్ని కించపరిచే విధంగా ఉండొచ్చు గాక. నేను ఒకసారి అన్నవరం వెళ్తున్నాను, ఏదో మీటింగ్ కోసం అని వెళ్తున్నాను. నా ఎదురు సీట్‌లోనే మీరు చాలా బాగా ఎరిగినటువంటి ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు. ఎక్కువగా అపహాస్యంగా మాట్లాడుతూ ఉంటారు ఆయన. వెళ్తున్నప్పుడు ఆయన ధోరణిలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పొద్దున్న లేచిన తర్వాత నేను ఒక సెకండ్ నా మనసులోనికి ఒక టైప్ ఆఫ్ ఇప్పుడు నేను బైబిల్ తీసి యాజ్ యూజువల్ నేను చదువుతాను కదా, ఇది అన్న చిన్న ఏమంటారు దాన్ని, ఒక చిన్న సంశయము జస్ట్ ఫర్ 1 or 2 సెకండ్స్ వచ్చింది నాకు. బట్ యాజ్ యూజువల్ నేను బైబిల్ తీసి చదువుకోవటం బిగిన్ చేశాను. సో the way he talks about us is very, very demeaning. But we agree that మనము గొర్రెలమే. Yes, we require the shepherd. అవును, మాకు షెపర్డ్ కావాల్సినదే. ఎందుకంటే ఆయన యొక్క దయగల మాటల్ని బట్టి మాత్రమే మనం జీవించగలుగుతున్నాము, చలించగలుగుతున్నాము. ఈ రోజుకి కూడా ఆయన యొక్క మాటల వలన మాత్రమే మనము ముందుకు సాగగలుగుతున్నాము మన యొక్క జీవితాల్లో అన్న విషయం సత్యమైనది. అందువల్ల ఈ ప్రేమ కలిగిన, దయ కలిగిన మాటలు, సత్యము, యథార్థత మిళితమైనటువంటి మాటలు, పవిత్రత, ఆత్మీయ మాటలు మనకి చాలా న్యాచురల్‌గా, చాలా ఈజీగా, ఫ్రీ ఫ్లోగా మన నోటి నుంచి రావాల్సినటువంటి అవసరత ఈ రోజుల్లో మరీ ఎక్కువగా ఉంది. ఇన్‌ఫాక్ట్ ఈ వాక్యం కోసం అనేసేసి నేను నిన్న ప్రిపేర్ అవుతున్నప్పుడు ఐ హావ్ సీన్ ఆర్ ఐ గాట్ ఎన్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ వన్ థింగ్. మనము గమనిస్తూ ఉంటాము, మన ఇంట్లో మనం ఎప్పుడైనా సరే చికెన్ గానీ, మటన్ గానీ, లేదా చేపలు గానీ, ఇటువంటి ఏదైనా సరే మనం వండుకుంటున్నప్పుడు మనము వాటిని ఎక్కువగా రుచిగా తయారు చేయటం కోసం అనేసేసి వాటిని ముందు మసాలా లేదు ఏదైతే దానికి యాడ్ చేయాలనుకుంటామో వాటితో మనము మ్యారినేట్ చేస్తాం. ఈ వర్డ్ స్త్రీలకు బాగా ఎక్కువగా పరిచయం ఉంటది. మ్యారినేట్ చేస్తాం దాన్ని. నేను ఆ వర్డ్‌కి తెలుగులో అర్థం కోసం అనేసేసి చాలా ట్రై చేశాను. దాంట్లో ఏమని ఉంది అంటే దాంట్లో ఉప్పు నీళ్ళల్లో ముంచటము, ఆ తర్వాత తీయటము, ఉప్పు నీళ్ళల్లోకి వేయటము, ఆ తర్వాత తీయటము అని మాత్రమే వచ్చింది నాకు డిక్షనరీలో. బట్ యూ విల్ నో మ్యారినేషన్ మనకి చాలా అది రుచి ఇస్తుందది. ఎందుకు ఈ మాటలు మనం మాట్లాడుతున్నాము లేదా మాట్లాడాలి? ఎందుకు ఈ మాటలు మనకి న్యాచురల్‌గా ఉన్నది? ఏంటక్క అని చెప్పి పలకరించుకున్నా సరే, ఏంటన్నా అని చెప్పి పలకరించుకున్నా సరే, కారణం ఏంటి అంటే వి హావ్ బోర్న్ త్రూ దిస్ వర్డ్. ఈ యొక్క వాక్యం ద్వారా మనము జన్మించిన వాళ్ళం కాబట్టి ఈ మాటలు చాలా న్యాచురల్‌గా మనకి అలవాటైపోయినటువంటి మాటలు. ఈ మాటలు చాలా ఈజీగా మన నోట నుంచి పలుకుతూ ఉంటాము అనేది తెలుసుకోగలుగుతున్నాం. ఇన్‌ఫాక్ట్ ఎక్కడైనా సరే మన యొక్క మాటలలో
కించిత్ దోషమున్నా, ఎక్కడైనా మన మాటలలో ఈ ఈ ప్రేమ, సత్యము, యథార్థత, లేదు అంటే గనక ఆత్మీయత, పవిత్రత కూడినటువంటి మాటల్లో ఎక్కడైనా సరే లోపం ఎక్కడన్నా వచ్చినా సరే, ఎవరితో అయినా సరే హార్ష్‌గా ప్రవర్తించినా సరే మనము, ఆ రోజు ఖచ్చితంగా మనము ఆ విషయం మనల్ని మనసులో ఒక రకమైనటువంటి ఫీలింగ్ మనకి వస్తూనే ఉంటది. సో, వన్ ఆఫ్ ద ప్రేయర్ దట్ వి ఆల్వేస్ షుడ్ ప్రే. మనం చాలా అంశాల గురించి ప్రార్థన చేస్తూ ఉంటాము. చాలా విషయాల కోసము, చాలా అవసరతల కోసం మనం ప్రార్థన చేస్తా ఉంటాము. బట్ ఒక ప్రేయర్ మనం ఖచ్చితంగా చేయాలి. దేవా, నా యొక్క మాటలు ఉప్పు వేసినట్లు, రుచికరంగా ఉండునట్లు నా మాటలు ఉండేటట్లుగా సహాయం చేయి దేవా ఎల్లప్పుడూ కూడా. ఈ దినమంతా కూడా నా మాటలు ఎదుటివారి యొక్క ఆత్మీయ స్థితిని కట్టేవిగా ఉండేటట్లుగా సహాయం చెయ్యి. ఎదుటివారి పట్ల నేను దయ చూపించటమే కాదు, దయగల మాటల్ని కూడా నాకు ఇవ్వు. ఎందుకంటే మాటలకి శక్తి ఉంది. ఒక మాట దేవుని బిడ్డగా మన దగ్గర శక్తి ఉంది. ఇప్పుడు మనల్ని మన దగ్గరకొచ్చి ఎవరన్నా ప్రేయర్ చేయమంటున్నారు. సో వై దట్ హాస్ గాట్ ఎ పవర్? బికాస్ పీపుల్ బిలీవ్ దట్ దేర్ ఈస్ ఎ పవర్. అండ్ దెన్ మనం బిలీవ్ చేస్తాం ప్రేయర్ చేసినప్పుడు దేవుడు మన యొక్క మాటను వింటాడు అనేసేసి. హౌ దిస్ ఈస్ పాసిబుల్? మనము చాలా చర్చెస్‌లో ఇది ప్రాక్టీస్ ఉంటది. ఎస్పెషల్లీ హెబ్రోన్ బ్యాక్‌గ్రౌండ్ చర్చెస్‌లో అయినట్లయితే గనక, అండ్ హెబ్రోన్ చర్చెస్‌లో ఇది ప్రాక్టీస్‌గా ఉంటది. ఏంటది? మొట్టమొదటి వాక్యం ఏమన్నా ఆరాధన వాక్యం కింద తీసుకుంటాము. ఆరాధన వాక్యం తీసుకున్న తర్వాత ఉన్న వాళ్ళందరికీ ఆరాధన చేయటం కోసం అనేసేసి కొద్దిగా టైం ఇవ్వబడతది. అప్పుడు మనం మాట్లాడే మాట ఏంటి? తండ్రి, నేను నీకు ఏమీ ఇవ్వలేక ఈ కొద్ది నా జిహ్వ ఫలము, అంటే మాట నుంచి పుడుతున్నటువంటి ఆ ఫలం ఏదైతే ఉందో, నా హృదయాన్ని నేను బయటకి తీసుకొనొచ్చి పెట్టలేను కాబట్టి, నా జిహ్వ ఫలమును నేను నీకు నీ పాదముల యొద్దే సమర్పిస్తున్నాను తండ్రి అని చెప్పి మనము ముగిస్తాం మన యొక్క ఆరాధనను. సో సచ్ అన్ ఇంపార్టెంట్ అంశము. కాబట్టి మన మాటల్ని మనం ఎల్లప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి అన్నది మనకి తెలిసిన మాటే. ఈ అండర్‌స్టాండింగ్ మన యొక్క పితరుడైనటువంటి దేవుని హృదయమునకు అనుసరించి ప్రవర్తించినటువంటి దావీదుకు కూడా తెలుసు. మనము దావీదుని ఎక్కువ ఫోకస్‌లోకి పెట్టుకోవటానికి మన యొక్క బైబిల్‌లో, తర్వాత మన యొక్క ప్రసంగాల్లో కారణం ఏంటి అంటే, నాట్ జస్ట్ బికాజ్ ఆయన దేవుని చిత్తం ఎరిగిన వాడని మాత్రమే, దేవుని హృదయం ఎరిగిన వాడు మాత్రమే అని కాదు గానీ, రెండవదిగా చూసినట్లయితే ఆయన చేసినటువంటి ప్రేయర్స్, ఇఫ్ వి కీన్‌లీ అబ్జర్వ్ దోస్ ప్రేయర్స్, వి అండర్‌స్టాండ్ యెస్, ఇది దావీదు హృదయంలో ఈ మాట ఆయనకి ఖచ్చితంగా తెలుసు అన్నది మనము చూడగలుగుతాం. దావీదు ఒక ప్రార్థన చేశాడు దావీదు 141వ కీర్తనలో 141, సామ్ నెంబర్ 141. యెహోవా మొట్టమొదటి 3 వచనాలు చాలమ్మా. అలాగే. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూమము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. యెహోవా, నా నోటికి కావలియుంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. హల్లెలూయా. సో నా నోటికి కావలి ఉంచుము. దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఈ రిక్వెస్ట్ చేయటానికి ముందు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నేను నీకు మొర్ర పెడుతున్నాను దేవా, నేను నీకు ప్రార్థన చేస్తున్నాను దేవా, నా మాటకి నీ యొక్క చెవిని యొగ్గు, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారం అవ్వాలి. అంటే నేను చేతులెత్తి ప్రార్థన చేస్తున్నది, దాన్నే నువ్వు నైవేద్యం కింద స్వీకరించి నాకు ఒక మనవిని నువ్వు గ్రాంట్ చేయి. నాదొక రిక్వెస్ట్ ఉంది, దాన్ని గ్రాంట్ చేయి. అదేమిటి అంటే, నా నోటికి కావలి ఉంచు, నా పెదవులకు
ద్వారం పెట్టు, డోర్ అడ్డం పెట్టు నా పెదవులకు. ఏది పడితే అది ఒక డయోరియా వచ్చిన మాదిరి ఎప్పుడైతే విరోచనాలు వస్తాయో మనం ఎలా అయితే దాన్ని ఆపుకోవటం కష్టమో ఆ రకంగా ఉండకుండా నాకు సహాయం చేయి. బేసికల్లీ మనము బైబిల్ మొత్తాన్ని చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు వి అండర్స్టాండ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. ఏంటంటే అది ఒకటి, దేవుడు చేసినటువంటి పని, మనుషుల జీవితంలో దేవుడు చేసినటువంటి పని ప్రశస్తంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. రెండవది మానవుని యొక్క రెస్పాన్స్. సో మనము ప్రసంగాలు ఏవైనా వింటున్నప్పుడు, లేదు అంటే కనుక డివోషన్స్ ఏదన్నా వింటున్నప్పుడు, వాట్ వి విల్ అబ్జర్వ్, జనరల్లీ వాట్ వి విల్ అబ్జర్వ్, సర్టెన్ పీపుల్, కొంతమంది దేవుని వాక్యాన్ని విశ్వసించే వాళ్ళు, కొంతమంది ఓన్లీ ఎక్కువగా దేవుడు చేసిన పని గురించి మాట్లాడుతూ ఉంటారు. లైక్ దేవుని సన్నిధిలో శాంతి ఉంది, దేవుడు ఇలా చేశాడు, దేవుడి ద్వారా ఇది రక్షణ దొరికింది, దేవుడు ఈ మాట మాట్లాడాడు, దేవుడు ఇలా చేశాడు, దేవుడు మన హృదయ వాంఛలను తీరుస్తాడు. సో ఇట్ ఈస్ ఆల్ లైక్ వాట్ గాడ్ డిడ్ ఫర్ అస్. రెండో అంశం ఏంటి అంటే వాట్ ఈజ్ అవర్ రెస్పాన్స్. దేవుడి మాట విన్న తర్వాత, అకలింపు చేసుకున్న తర్వాత, ప్రాపర్ గా ఇది అండర్స్టాండ్ అయిన తర్వాత మన యొక్క రెస్పాన్స్ ఏంటి? సో కొంతమంది, లైక్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకున్నట్లయితే, నేను ఎక్కువగా దేని మీద డిపెండ్ అవుతాను అని చూసినట్లయితే గనక మన యొక్క రెస్పాన్స్ ఏంటి, హ్యూమన్ రెస్పాన్స్ ఏంటి? ఎస్, దేవుడు తను చేయవలసినది, మనకు కావలసినది, మనము ఊహించనిది, మనకు ఊహకు మించినది, మనకి కనీసం ఇంత గొప్ప ధన్యతలు ఉన్నాయి అని చెప్పి తెలియని విషయాల్ని మన చేతుల్లో పెట్టిన తర్వాత, సదాకాలము మీకు తోడై ఉంటాను, మిమ్మల్ని ఎడబాసేది లేదు అని చెప్పిన తర్వాత, దెన్ ద పాయింట్ కమ్స్ టు దిస్, వాట్ ఈస్ మై రెస్పాన్స్ టు హిమ్? నా రెస్పాన్స్ ఏంటి? నేను ఏ రకంగా ప్రవర్తించాలి, మనిషి ఏ రకంగా బ్రతకాలి అన్నదాని మీద కొంతమంది వారి యొక్క డివోషన్స్ ని బేస్ చేసుకొని చెప్తూ ఉంటారు. సో నేను కూడా ఈ రెండవ దానికి ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటాను. వాట్ ఈస్ మై రెస్పాన్స్ టు దిస్ మర్సీఫుల్ అండ్ దెన్ గ్రేస్ఫుల్ గాడ్, ఆయన చేసిన దానికి. సో ఇక్కడ మనం దావీదును కూడా గమనించి చూస్తున్నప్పుడు ఏం చూస్తున్నాము అంటే, దేవా నేను నీకు ప్రార్థన చేస్తున్నాను, మొర పెడుతున్నాను, నా యొక్క నోటికి కావలి ఉంచు, నా యొక్క పెదవులకి ఖచ్చితంగా నువ్వు కాపు పెట్టు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందువల్లంటే నా రెస్పాన్స్ ఆ రకంగా మాత్రమే ఉండాలి. నీవెలా నాతో మాట్లాడావో దయగల మాటలు, అదే రకమైనటువంటి రెస్పాన్స్ నా జీవితం నుంచి కూడా రావాలి. అది చాలా న్యాచురల్ గా ఉండాలి, అది తెచ్చి పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేది మనము దావీదు యొక్క ప్రార్థనలో ఖచ్చితంగా గమనిస్తాం. పర్సనల్ గా దావీదు ఈ మాటలను అనేక మార్లు కీర్తనల్లో ఉపయోగించినట్లుగా మనం చూస్తాం. పర్సనల్ గా ఈ యూజ్ దీస్ వర్డ్స్, మెనీ వర్డ్స్ హి హాస్ యూజ్డ్. నువ్వు నా కొండ, నీవు నా యొక్క బండ, నీవు నా దాగుచోటు అనేటటువంటి మాటల్ని ఆయన యూజ్ చేసినట్లుగా చూస్తాము. అవి చాలా సార్లు మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాము. అది మాత్రమే కాకుండా దావీదు ఏం చేశాడు అంటే, ప్రతిరోజు 24 గంటల పాటు దేవుని యొక్క మందిరం కింద ఉన్నటువంటి ఆ మందసం ఏదైతే ఉందో ఆ మందసము దగ్గర గానము చేయటానికి, కీర్తనలు పాడటానికి కొంతమందిని అపాయింట్ చేశాడు. లేవీయుల్ని కొంతమందిని అపాయింట్ చేశాడు. 24 hours ఈ యొక్క కీర్తన, ఈ యొక్క ఆయన్ని ఘనపరిచేటటువంటి విషయాలు సాగాలి అనేది ఆయన యొక్క ఆజ్ఞ. అలా జరుగుతున్నప్పుడు ప్రజలు దీనిని గమనించి వారి యొక్క హృదయములు దేవుని తట్టు తిరుగుతాయి అనేది ఆయన యొక్క ఉద్దేశం.
ఎస్, దేవుని వాక్యం ఎక్కడైతే వెల్లడి అవుతుందో, దేవుని మాట ఎక్కడి నుంచి ఎప్పుడైతే బయట వస్తుందో, అది ఖచ్చితంగా తన యొక్క వాక్కును నెరవేర్చేటటువంటి అవకాశము 100% ఉంది కాబట్టి ఈ యూజ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. ఆయన యొక్క గుణ లక్షణాలని కీర్తనల్లో అనేక మార్లు కీర్తించినట్లుగానే దావీదు తను కొంతమందిని ఈ కీర్తనలు పాడే వాళ్ళని, గానం చేసే వాళ్ళని అపాయింట్ చేశాడు ఆయన 24 అవర్స్ ఈ పని చేయటానికి. సో నాట్ ఓన్లీ హీ హాజ్ యూజ్డ్ వర్డ్స్, ఆయన మాత్రమే ఈ మాటల్ని వాడుకోలేదు, ప్లస్ ఈ ఆల్సో డిడ్ ఇట్ ఇన్ ద ఈ మందసం దగ్గర వాళ్ళని అపాయింట్ కూడా చేశాడు. కారణం ఏమై ఉండొచ్చు అని చూసినట్లయితే, రెండవదిగా ఇవే మాటలు ఇవి డిస్ట్రక్షన్ కి కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది అనేది విషయము దావీదుకు తెలిసి ఉంటుంది. మన మాట ఒక ఆత్మను కట్టేదిగా ఉండొచ్చు, దయ చూపించేదిగా ఉండొచ్చు. అదే విధముగా వారికి ఎస్, ఇది యథార్థమైనటువంటి మాట. ఈ సిస్టర్ దగ్గరికి వెళ్ళినా, ఈ బ్రదర్ దగ్గరికి వెళ్ళినా సరే, నాకు కొద్దిసేపు మనశ్శాంతిగా ఉంటది వారు మాట్లాడేటటువంటి మాటలు వింటే అని చెప్పి మాట్లాడేటట్లుగాను కొన్నిసార్లు మన మాటలు ఉండొచ్చు. కొన్నిసార్లు దానికి ఆపోజిట్ కూడా కావచ్చు. అంటే ఆ కెపాసిటీ మాటలకి ఉంది, డిస్ట్రక్షన్ కి సంబంధించినటువంటి మాటలు. ఈ రోజున మనం గమనిస్తున్నప్పుడు వరల్డ్ని గమనిస్తున్నప్పుడు మనం ఏం చూస్తున్నాము అంటే, చాలా సార్లు కొట్టింది కూడా మర్చిపోతారేమో కానీ మాటలు మటుకు మర్చిపోలేము. పెడితే పెట్టు కానీ తిడితే మటుకు ఊరుకునేది లేదు అనేటటువంటి రోజుల్లో మనము ఉన్నాం. అంటే పెట్టిన వాడికి తిట్టే హక్కు కూడా ఉంటది అన్నదాన్ని టోటల్ గా మనము కనుమరుగు చేసేసినట్లుగా మనము గమనిస్తున్నటువంటి ఈ రోజుల్లో, ఈ రోజున యుద్ధాలు జరుగుతున్నా సరే, ఒకళ్ళకొకళ్ళకి పడకపోవటాన్ని గమనిస్తున్నా సరే, ఒకళ్ళతో ఒకళ్ళు ఆ ఒక రకమైనటువంటి సమాధానములో కొనసాగకుండా ముందుకు వెళ్తున్న విధానాన్ని చూస్తున్నప్పుడు, ఎవరి దారి వారి కింద ప్రపంచాల మధ్య ఇష్టం వచ్చినట్లుగా ఈ యొక్క ఘర్షణలు వీటన్నిటిని చూస్తున్నప్పుడు మనం ఏం గమనిస్తున్నాము అంటే, మాటలకు అన్ఫార్చునేట్లీ డిస్ట్రాక్ట్ చేసేటటువంటి పవర్ కూడా ఉంది. ఇది మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ రోజున పాస్ట్ లో ఎస్పెషల్లీ మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని విషయాల్ని మనం చూసినప్పుడు కూడా, రాజకీయంగా కొన్ని విషయాల్ని కూడా మనం చూసినప్పుడు కూడా, the words that are being used in a very very important place like assembly also, మనం ఈ వర్డ్స్ ని మనము గమనించాము. వర్డ్స్ ఆర్ గోయింగ్ టు గివ్ హర్ట్. కొట్టిన దానికంటే కూడా తిట్టిన దానికి, ఆ మాటకు హర్ట్ ఫీలింగ్ లేదు అంటే గనక ద్వేషము పుట్టటము చాలా ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఉంది. కొన్నిసార్లు ఆ మాటలు మనము జీవిత కాలము కొన్నిసార్లు మనం మర్చిపోలేము. ఎలా అయితే నా భార్య కొన్ని మాటలు మర్చిపోలేదో, ఇనిషియల్ డేస్ లో నేను మాట్లాడినటువంటి మాటలు సుమారుగా 35 ఏళ్ల క్రితం నేను మాట్లాడినటువంటి మాటలు, అదే విధముగా నేను కూడా తను మాట్లాడినటువంటి కొన్ని మాటలు ఈ 35 సంవత్సరాల నుంచి కొన్ని మాటలు నేను మర్చిపోలేను. ఆ మాట గుర్తుంటూనే ఉంటది. ఈ 35 సంవత్సరాల్లో ఎన్నో మంచి మాటలు, ఎన్నో రమ్యమైనటువంటి మాటలు, ఎన్నో వినసొంపైనటువంటి మాటలు తను మాట్లాడి ఉండొచ్చు. వాటిల్లో చాలా విషయాలు నేను మర్చిపోయి ఉండొచ్చేమో కానీ, బట్ తను నా హృదయాన్ని ఘాటు వేసే విధంగా చెప్పినటువంటి కొన్ని మాటలు మటుకు ఖచ్చితంగా నాకు గుర్తున్నాయి. అండ్ దెన్ సేమ్ ఈస్ ద థింగ్ ఫర్ హర్ ఆల్సో. అండ్ దెన్ దిస్ మస్ట్ బి షుడ్ నాట్ బి ట్రూ ఇన్ మెనీ కేసెస్. అలా జరగకూడదని చెప్పి నేను కోరుకున్నా సరే, బట్ దట్ ఈస్ హౌ అవర్ లైఫ్ గోస్ ఆన్. ఆ రకంగా మన లైఫ్ ముందుకెళ్తుంది అనేది మనకి తెలుసు. అండ్ అన్ఫార్చునేట్ గా దావీదు కూడా అబ్షలోం రూపములో ఈ మాటల్ని వినటం జరిగింది. దావీదు యొక్క జీవితంలో
ఇంత దేవుని భక్తి కలిగినటువంటి వ్యక్తి జీవితంలో కూడా మనం ఏం చూస్తున్నాము అంటే, తన యొక్క కుమారుని ద్వారా ఆయనకి జరిగినటువంటి విషయాన్ని మనము చూస్తాం మనము. ఎలా తిప్పుకున్నాడు ఇజ్రాయెల్ యొక్క ప్రజల్ని తన వైపు? కంటిన్యూస్ గా వారితో మాట్లాడటం ద్వారా, కంటిన్యూస్ గా వారికి ఆ యొక్క దావీదు యొక్క ఆస్థానము నుంచి వారి యొక్క హృదయాలను తిప్పే విధముగా అబ్షలోము ప్రవర్తించాడు. ఒకానొక దినమున ఇజ్రాయేలు అబ్షలోం పక్షాన ఉన్నది అన్న విషయము దావీదుకి అర్థమైంది. ఈ మాటలు మనకి 2 సమూయేల్లో గమనిస్తాము. ఒకసారి 2 సమూయేలు చూద్దాము. 2 సమూయేలు 15వ అధ్యాయము 1 నుంచి 6 వరకు చదువుకుందాం. ఇది అయిన తరువాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరచి తన ఎదుట పరుగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకొనెను. ఉదయముననే లేచి బయలుదేరి పట్టణము యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పు నొందుటకై వ్యాజ్యమాడు వారెవరైనను వచ్చియుండగా కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరి వాడవని అడుగుచుండెను. నీ దాసుడనైన నేను ఇజ్రాయేలీల గోత్రములలో ఫలాని దానికి చేరిన వాడనని వాడు చెప్పగా, అబ్షాలోము, నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది గాని దానిని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునొద్ద ఒకడునూ లేడని చెప్పి, నేను ఈ దేశమునకు న్యాయాధిపతినై ఉండుట ఎంత మేలు. అప్పుడు వ్యాజ్యమాడు వారు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుదునని చెప్పుచూ వచ్చాను. మరియు తనకు నమస్కారం చేయుటకై ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతన్ని పట్టుకొని ముద్దు పెట్టుకొనుచూ వచ్చెను. తీర్పునొందుటకై రాజునొద్దకు వచ్చిన ఇజ్రాయేలీలకు అందరికీ అబ్షాలోము ఈ ప్రకారం చేసి ఇజ్రాయేలీలందరినీ తన తట్టు త్రిప్పుకొనెను. సో మాట్లాడుతూ వచ్చాడు. ఎవరితో మాట్లాడుతూ వచ్చాడు? రాజు యొక్క గుమ్మం దగ్గర నుంచొని ఎవరైతే వారికి కావాల్సినటువంటి విషయాల్ని చెప్పుకోవటానికి రాజు దగ్గరికి వెళ్తూ ఉన్నారో వాళ్ళందరితోనూ చెప్తూ వచ్చాడు. ఏమని చెప్పి అంటే, ఇంత తెలివి కలిగినటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు, ఇంత అద్భుతంగా మాట్లాడగలగటము, లేదు అంటే గనక నీ సమస్యకు పరిష్కారం ఇచ్చేటటువంటి విధానము మీకు ఈ రోజున దావీదు దగ్గర లేదు, నా దగ్గర అయినట్లయితే ఉంది. నేనే గనక రాజునైనట్లయితే గనక మీ అందరికీ కూడా నేను సరైనటువంటి తీర్పు ఇచ్చేవాడిని కదా, సరైనటువంటి న్యాయము నేను మీకు తీర్చగలిగేవాడిని కదా అని చెప్పి కంటిన్యూస్ గా ఇదే మాటలు మాట్లాడుతూ వచ్చాడు. వాళ్ళ దారిన వెళ్ళిపోతున్న వాళ్ళని పిలిచాడు. అదే విధంగా తన దగ్గరకు వచ్చిన వాళ్ళని అయినట్లయితే ముద్దు పెట్టుకొని మరి వాళ్ళతో ఈ యొక్క మాటలు మాట్లాడుతూ వచ్చాడు. ఆ ప్రకారం ఏం చేశాడు అంటే, ఆ మాట చూడండి, ఇజ్రాయేలీయులందరినీ తన తట్టు తిప్పుకొనెను. ఈ రకంగా ఎన్ని రోజులు చేశాడో తెలుసా ఈ అబ్బాయి? 4 సంవత్సరాల పాటు అతను ఒక ప్లాన్ ప్రకారం అనుకొని క్లియర్ గా 4 సంవత్సరాల పాటు 7వ వచనం అలాగే బిగిన్ అవుతుంది. 4 సంవత్సరములు జరిగిన మీదట ఇలా జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత వెళ్ళాడు, రాజు దగ్గరికి వెళ్ళాడు. నేను ఇలాగ ఒక పని మీద నేను ఒక మొక్కున్నాను అన్నాడు, అబద్ధాలు చెప్పాడు. వెళ్ళాడు, నేను హెబ్రోన్లో నేను బాకా ఊదినప్పుడు మీరు అబ్షలోము ఎదురు తిరిగాడు, అబ్షలోము వైపు వెళ్ళిపోయారు ఇశ్రాయేలు అని చెప్పి అందరితోనూ మాట్లాడినట్లుగా చేయమని చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసు. దావీదు ఏ రకంగా రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అన్న విషయం తెలుసు. ఆల్ దిస్ ఈస్ ఎలా సాధ్యపడింది? ఇది సాధ్యపడటానికి మనుషుల యొక్క హృదయాలు దేవుని తట్టు తిప్పవచ్చు. మనుషుల యొక్క హృదయాలను నాకు కావలసిన విధంగా, లేదు అంటే గనక నా స్వార్థానికి అనుగుణంగా నాకు కావాల్సిన విషయాలు జరిగేటట్లుగా వాళ్ళ యొక్క హృదయాలను త్రిప్పి నా పనులు జరుపుకోవటానికి లేదా నా పబ్బం గడుపుకోవటానికి కూడా ఒక మనిషి ప్రయత్నించవచ్చు అనే విషయం మనము ఈ అబ్షలోము దగ్గర చూస్తున్నాము. చాలా విషయాల్లో మనం ఈ రోజున
వీఆర్ సీయింగ్ ద సేమ్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ ఇట్ సెల్ఫ్. మన యొక్క టోటల్ వరల్డ్ లో మనం గమనిస్తున్నప్పుడు ఒకరితో ఒకళ్ళు పడకపోవటము, ఒకళ్ళు అసలు దయ అన్నది అసలు లేకుండా పోవటము మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. దీనికి ఒక ముసుగు ఏమని ముసుగేసుకుంటున్నారంటే రాజకీయాలు ఇంతే అనేసేటటువంటి ఒక ముసుగు వేసుకుంటున్నారు. బట్ ద పాయింట్ ఈస్ నాట్ సో అన్నది మనకి ఖచ్చితంగా తెలుసు. ఆఖరికి వచ్చేసరికి ఏం జరుగుతుంది అని చూసినప్పుడు హృదయము తెప్పరిల్లడానికి, హృదయము ఆకర్షితులయ్యేది ఖచ్చితంగా దయగల మాటలకి మాత్రమే, యథార్థతకి మాత్రమే, సత్యాన్ని కోరుకుంటది హృదయం ఎప్పుడూ కూడా. హవెవర్ ఐ ట్రై టు గో అవే, ఎంత దూరం నేను పరిగెత్తినా సరే ఆఖరికి వచ్చేసరికి ఇన్నర్ హార్ట్, ఇన్నర్ సోల్ యొక్క క్రై ఏముంటది అంటే ఖచ్చితంగా ఎప్పుడు కూడా అరే ఇట్ ఈస్ నాట్ ట్రూ, ఇది అసత్యం కదా అన్న విషయము ఖచ్చితంగా చెప్తా ఉంటది ఇన్నర్ వాయిస్. కాబట్టి ట్రూత్ వైపుకే వెళ్తా ఉంటది, అంటే యథార్థత వైపుకే వెళ్తూ ఉంటది. అండ్ దెన్ ఖచ్చితంగా ఈ రోజున ప్రతి ఒక్కళ్ళ యొక్క హృదయంలో నుంచి పుట్టున్నటువంటి ఈ యొక్క ఆక్రందన లేదా ఈ మొర్ర ఏంటి అంటే జీవితంలో శాంతి సమాధానాలతో బ్రతకాలి అని. వై ఐఎమ్ బీయింగ్ డిస్టర్బ్డ్ లైక్ దిస్, మనుషులు అనవసరంగా ఎందువల్ల డిస్టర్బ్ అయిపోతున్నారు అన్నది మనం చూసినట్లయితే కారణం ఏంటి అంటే మాటలు చాలా దూరం వెళ్ళిపోతున్నాయి. అవి కోటలు దాటి వెళ్ళిపోయినాయి. అండ్ దెన్ దే ఆర్ బికమింగ్ ద వర్స్ట్ ఎనిమీస్. అబ్షలోం కూడా ఇక్కడ అదే పని చేసినట్లుగా మనము గమనిస్తున్నాము. మేబీ దావీదు జీవితం గురించి తన కుమారుడైనటువంటి సొలొమోను వాళ్ళ మమ్మీ చెప్పినప్పుడు వినుంటాడు. వాళ్ళమ్మ తనకి చెప్తూ వస్తూ ఉండుంటది. ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు, ఏ రకంగా ఆయన యొక్క ప్రార్థన ఉండేది, ఏ రకంగా దావీదు యొక్క జీవితం ఉండేది అనే విషయాన్ని, ఏ రకంగా దేవుడు మేలు చేసేటటువంటి వాడు, ఏ రకంగా దేవుని మేలు చేస్తూ కూడా ఒక్కొక్కసారి మనము తీసుకోవాల్సిన అవసరత ఉంది. కొన్ని శ్రమలు తీసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. కొన్ని కాని విషయాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని సార్లు మనకి సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తూ ఉంటాయి అన్న విషయాలు సొలొమోను వింటూ పెరిగి ఉంటాడు. చిన్నతనము నుంచి అది వింటూ పెరిగినప్పుడు అందువల్ల అతని యొక్క సామెతలకి అంత వాల్యూ వచ్చింది. అతి జ్ఞానవంతుడైనటువంటి రాజు ఎవరైనా ఇప్పటి వరకు ఉన్నారా అని చెప్పి గనక మనం లెక్క వేసి చూసినట్లయితే ఇప్పటి వరకు సొలొమోను తప్పితే మనకు అంతటి జ్ఞానయుక్తమైనటువంటి మాటలు, ఆత్మీయత, యథార్థత, దయ, కరుణ కలిగినటువంటి మాటలు సొలొమోను తప్ప ఇంకెవరు పలికినట్లుగా చూడం. ద అప్ బ్రింగింగ్ అంటే it may be true also that మనము ఎంత ట్రై చేసినా ఒక్కొక్కసారి మన పిల్లల్లోనికి ఆ క్వాలిటీస్ మనం చూపించలేకపోవచ్చు. బట్ మన పక్షాన మనము ట్రై చేశామా లేదా, మనం హెల్ప్ చేయటానికి చూసామా లేదా పిల్లలకి అన్న రకంగా చూస్తే మనం ట్రై చేస్తాము. ఎవరము కూడా చెడ్డ విషయాలు మన యొక్క పిల్లలకి చెప్పము. అదే విధముగా ఇక్కడ సొలొమోను విషయంలో, ఎందుకంటే అనేక మంది కుమారులు ఉన్నారు దావీదుకి. ఈ అనేక మంది కుమారుల్లో మనము ఒక సొలొమోను ఒక్కడే చాలా ఎత్తుగా కనిపిస్తాడు. వి రియల్లీ డు నాట్ నో. దేవుడు అంటా ఉంటాడు కదా ఒక మాట, నేను మాట్లాడే మాట అందరితోనూ మాట్లాడుతున్నాను అనేటటువంటి మాట. కానీ అందరికీ దేవుడి మాట ఒకే రకంగా అర్థం కాకపోవచ్చు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి మాటతో సైతము అందరికీ ఒకే రకంగా దీన్ని స్వీకరించలేకపోవచ్చు. అది మన నేచర్. దట్ ఈస్ హౌ వి ఆర్ బిల్డ్. బట్ సొలొమోను విషయం దగ్గరకు వచ్చినప్పుడు he understood the importance of the words, and then he understood the importance of the wisdom. జ్ఞానం ఎంత అద్భుతమైనది అన్న విషయం కూడా ఆయనకి అర్థమైంది.
ఆల్ ఆఫ్ ఎ సడన్ అది వచ్చి ఉండకపోవచ్చు. డెఫినెట్ గా ఇది ఒక తర్ఫీదు వల్ల, ఒక సాధన వల్ల మాత్రమే వచ్చి ఉండొచ్చు. అందువలన మనకి సొలొమోను మాట్లాడేటటువంటి మాట ఒక మాట ఉంటుంది. ఎస్పెషల్లీ మనుషులు మాట్లాడేటటువంటి మాటల గురించి. లెట్ us గో టు సామెతలు 18వ సామెత 20-21వ వచనాలు చదువుకుందాం. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. దాని ఫలము తిందురు. నోటి ఫలము వాని కడుపు నింపును. అంటే మాటకి, ఆ మాట నుంచి వచ్చేటటువంటి ఒక ఫలము మన యొక్క కడుపు నింపుతుంది. ఎస్పెషల్లీ మార్కెటింగ్ లో ఉన్న వాళ్ళకి ఇవి తెలుస్తూ ఉంటాయి. మాట్లాడటం ద్వారా ఒక ప్రోడక్ట్ ని మనము సెల్ చేస్తాము. ఆ సెల్ చేసిన దాని వల్ల మన యొక్క కడుపు లేదా మా యొక్క కడుపు నిండుతుంది. పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. ఈ రోజుకి లేదా రేపటికి సంబంధించినటువంటి లేదా 2 రోజులకి సంపాదించినటువంటి ఆదాయం కనుక నా దగ్గరకు వచ్చినప్పుడు అది ఒక రకమైనటువంటి తృప్తి నాకు కలగజేస్తుంది కాబట్టి, అండ్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఎవ్రీబడి. కాబట్టి ఇక్కడ ఈ మాటలు మనము సొలొమోను మాట్లాడినట్లు చూస్తున్నాం. మనము తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవ మరణములు నాలుక వశము. జీవము మరణము రెండు కూడా నాలుకలోనే ఉన్నాయి. బోత్ ఆర్ దేర్ ఇన్ ద టంగ్. దాని యందు ప్రీతి పడివాడు వాడు దాని ఫలము తిందురు. దాన్ని ఇష్టపడిన వాడు దాని ఫలము. అంటే ఆ నాలుక నిన్ను టోటల్ గా దేవునికి దూరంగా, చేయకూడని పనుల వైపు నిన్ను నడిపించవచ్చు. లేదు అంటే గనక అదే నాలుక నిన్ను తృప్తి కలిగినటువంటి జీవితం వైపు నడిపించవచ్చు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద వే యు ఆర్ స్పీకింగ్. నీ మాట. మనం ఒక సామెత కూడా వినే ఉంటాము. నోరు మంచిదైతే మీ అందరికీ తెలిసిందే, ఊరు మంచిదవుతుంది అన్నటువంటి ఒక సామెత. సో దయగల మాటలకి చాలా వాల్యూ ఉంది. అవి వినటానికి ప్రజలు ఇష్టపడతారు అనేది మనము తెలుసుకోగలుగుతున్నాం. అయితే మన యొక్క ఈ పెదవులను, మన యొక్క ఈ యొక్క నాలుకను మనము చెక్ చేసి కంట్రోల్లో పెట్టుకోగలుగుతామా? ఇది ఇప్పుడు మన ముందున్నటువంటి పెద్ద ప్రశ్న. అండ్ మనకు ఆన్సర్ కూడా తెలుసు. ఎంతమంది చెప్తారు మీరు, నేను కంట్రోల్లో పెట్టుకోగలుగుతాను నా యొక్క పెదవుల్ని, నా యొక్క నోటిని అనేసి? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అలోన్. నాకు నేనుగా, మీకు మీరుగా, ఇండివిడ్యువల్ గా మనంతట మనకి ఇది సాధ్యపడేది కాదు. వి నీడ్ సపోర్ట్. మనందరికీ కూడా సపోర్ట్ కావాలి. మనకి జరుగుతున్నటువంటి జీవితంలో జరుగుతున్నటువంటి అనేక సందర్భాల్లో మనకి ఇది మాట్లాడాలని ఉంటది, కానీ మర్యాదను బట్టి ఆ మాటలు మాట్లాడకుండా ఆగిపోతున్నాం. కారణం ఏంటి? ఆ మర్యాద ఎక్కడి నుంచి వస్తుంది అంటే కేవలం దేవుని దగ్గర నుంచి. వి స్టాప్ దేర్. ఆపుకుంటాం మనము. ఆ చెడ్డ మాటని ఆపుకున్నాం. ఆ శక్తి దేవుడు మనకి ఇస్తున్నాడు తన యొక్క వాక్యం ద్వారా. అండ్ దెన్ ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ టోటల్లీ విత్ ఆ దేవుని వాక్యంతో గనక మనం నింపబడినట్లయితే గనక చాలా విషయాల్ని మనము వాటిని చిన్న విషయాలుగా కొట్టివేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం మనం. లేకపోయినట్లయితే ఈ రోజున ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వరల్డ్ లో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. నాట్ ఎట్ ఆల్ ఈజీ టు రియల్లీ లివ్ ఇన్ దిస్ వరల్డ్. మనల్ని హర్ట్ చేసే వర్డ్స్,
మనల్ని నష్టపరిచేటటువంటి వర్డ్స్ చాలా క్లియర్ కట్ గా మనకి అగైనెస్ట్ గా మాట్లాడుతున్నప్పుడు దెన్ దీన్ని మనం కంట్రోల్ చేసుకొని అప్పటికీ మనము ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ తీయడానికి, ఒక మిడ్వే అప్రోచ్ తీయటానికి, అప్పటికీ కూడా దయ కలిగి మాట్లాడటానికి, అన్ని జరుగుతున్నా సరే సత్యము వైపే మన యొక్క మాట ఉండటానికి, ఇన్ని జరుగుతున్నా సరే దేవుని యొక్క మాటను మాత్రమే మాట్లాడటానికి ఇట్ రిక్వైర్స్ ట్రెమెండస్ స్ట్రెంగ్త్ ఫర్ అస్. ఆ ట్రెమెండస్ స్ట్రెంగ్త్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. బైబిల్లో రాసినటువంటి ఏ విషయము కూడా ఈజీ కాదు తరచి చూసినట్లయితే. ఇట్ హ్యాస్ టు బి, అది అలవాటు చేసుకోవాలి, సాధన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. త్రూ డిపెండెన్సీ అండ్ దెన్ సబ్మిషన్ టు గాడ్. ఆయన మీద ఆధారపడుతూ ఆయన మాటకు లోబడుతూ మాత్రమే ఇది సాధ్యపడేటటువంటి విషయం. ఇంకా ఏ రకంగానూ కూడా మనము ఇట్ ఈస్ రియల్లీ నాట్ పాసిబుల్. తిడుతున్నప్పుడు ఎలా ఊరుకోగలుగుతామండి? అనవసరంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు ఎలా ఊరుకోగలుగుతామండి? నేను ఊరుకుంటే 1కి 4 మాట్లాడతారండి. నేను ఎదురు తిరిగి మాట్లాడకపోయినట్లయితే గనక, నన్ను నేను డిఫెండ్ చేసుకోకపోయినట్లయితే గనక, నన్ను నేను కాపాడుకోపోయినట్లయితే గనక, ఆ తర్వాత ఇంకేదైనా జరగచ్చండి అనేటటువంటి ఆలోచనలోనికి మనం కూడా వెళ్ళిపోతూ ఉంటాం ఖచ్చితంగా. అండ్ దెన్ అగైన్ వి విల్ రిమెంబర్, మనల్ని డిఫెండ్ చేయగలిగేది దేవుడు మాత్రమే. మనకి ఎదురుగా ఆయన బండలాగాను కొండలాగాను నుంచొని మనల్ని కాపాడతాడు. కాపాడకపోయినట్లయితే ప్రైజ్ ద లార్డ్, ఆయన దగ్గరికి చాలా తొందరగా వెళ్ళిపోతాం. అవుట్ ఆఫ్ ద టర్న్ ప్రమోషన్ తీసుకొని వెళ్ళిపోతాం. ఇట్ ఈస్ స్టిల్ ఓకే. చాలా సార్లు I have observed it in many families. In my family also I have observed. ఏది ఏమైనా సరే నేను ఆ మాట మా నాన్నగారిని అనకుండా ఉండాల్సింది. ఏమి జరిగినా సరే, ఏదో కొద్దిగా తక్కువ పంచి ఇచ్చినా సరే ఆస్తిలో, బట్ స్టిల్ నేను అటువంటి ప్రవర్తన కలిగి ఉండకుండా ఉండాల్సింది. నేను ఆ మాట అనకుండా ఉండాల్సింది. నా నోట్లోంచి అది దొర్లి పడిపోయింది నా నోట్లోంచి అనేటటువంటి మాటలు మనము చాలా సార్లు వింటూ ఉంటాం. గబుక్కుని అనేశాను, నేను సారీ అని అంటాం. కానీ నో సారీ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ అస్. ఎంత సారీ చెప్పినా సరే, ఎంత క్షమించమని చెప్పి అడిగినా సరే, ఆ హర్ట్ ఫీలింగ్ మట్టుకు అలాగే ఉండిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎంత సాధన కావాలి నా యొక్క మాటల్ని నేను అదుపులో పెట్టుకోవటానికి అన్నది ఇండివిడ్యువల్ గా మనకి తెలుసు. ఎక్కడ మన యొక్క ప్రాబ్లం ఉంది అనేది, ఎంత తీవ్రంగా ఉంది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ తీవ్రత ఉంది అనేది కూడా మనకి మాత్రమే తెలుసు. చాలా సాధన కావాలి అనేది అర్థం చేసుకుంటూ ఉంటున్నప్పుడు యాకోబు మాట్లాడుతూ అంటున్నాడు, నాలుక గురించి కొన్ని మాటలు ఆల్రెడీ మనకు తెలిసినటువంటి మాటలే, బట్ జస్ట్ ఒకసారి రిమైండ్ చేసుకుందాం. మనము 3వ అధ్యాయము యాకోబు పత్రిక 2 నుంచి 8 వరకు చదువుకుందాము. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకునిన శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగపక్షి జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును. సాధు ఆయను కాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది. అది నిరర్గళమైన దుష్టత్వమే.
దీనితో అది తండ్రి చాలమ్మా. అది నిరల్గమే టోటల్ గా దేంతో నిండిపోయి ఉందంట? నాలుక దుష్టత్వంతో నిండిపోయిందంట. పెద్ద పెద్ద చేపల్ని, పెద్ద పెద్ద సీల్స్ ని, పెద్ద పెద్ద మృగాల్ని, వాటిని కూడా మనము టేమ్ చేయగలిగామంట, అదుపులో పెట్టగలిగామంట. సింహాలు చెప్పినట్లుగా వింటున్నాయి, ఏనుగులు చెప్పినట్లుగా వింటున్నాయి, పులులు సైతము చెప్పినట్లుగా వింటున్నాయి, మనిషి చెప్పినట్లుగా. కానీ మనిషి ఒక దానిలో మట్టుకు తప్పిపోతున్నాడు అనేటటువంటి మాట. ఈ ఒక్క దాన్ని గనక మనము ఏం చేయమంటున్నాడు? దీన్ని గనక మనము కంట్రోల్లోను చెక్లోను పెట్టుకోగలిగినట్లయితే గనక సర్వ శరీరమును స్వాధీనముంచుకొన శక్తి గలవాడగును. రెండవ మాటని గమనించండి. 3వ అధ్యాయంలో 2వ మాటను గమనించండి. ఎవడైనను మాట యందు తప్పని ఎడల, అంటే మాట ఇచ్చి తప్పటం కాదు దాని ఉద్దేశము, మాటలోనే అసలు ఎక్కడ కూడా తప్పు లేకుండా ఉన్నట్లయితే అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనముంచుకొన శక్తి గలవాడగును. సో దట్ ఈస్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ అవర్ టంగ్ అండ్ దెన్ లిప్స్, హెల్ప్ చేస్తున్నటువంటి లిప్స్. ఎన్నో విషయాల్ని మనం సాధించగలిగాము, ఎన్నో విషయాల్ని మనము మన యొక్క పిడికిల్లోనికి తెచ్చుకోగలిగాము, మన అదుపులోనికి తెచ్చుకోగలిగాము. బట్ మన ఓన్ టంగ్ ని మనము అదుపులోనికి పెట్టుకోవటానికి ఎంతో కష్టపడాల్సిన అవసరం ఉన్నది. ఎందువల్ల అంటే ఇట్ ఈస్ జస్ట్ ఫైర్ కాల్చి పడేస్తుంది, ఆ తర్వాత ఏమీ ఉండదు అక్కడ ఇంకా. కానీ ఇది సృష్టించే ఫైర్ ఏంటి అంటే వెలుగుతూనే ఉంటది. కొన్ని సంవత్సరాలైన తర్వాత కూడా ఆ యొక్క నాలుకకి దాని నుంచి బయటపడేటటువంటి అగ్నికి కెపాసిటీ ఉంటది అది చేయవలసిన పని చేయటానికి. 9వ వచనము 10వ వచనము కూడా 9 నుంచి 12 కూడా చాలా చక్కగా ఉంటాయి మాటలు. చదువుకుందాం దీన్ని ఒకసారి. 9 to 12 అమ్మా. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఎలాగుండకూడదు. నీటి బొగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగెను అంజూరపు పండ్లైనను కాయునా? అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లును ఓరవు. కాబట్టి ఇది అవకాశం లేదు. నాకు చాలా బాగా గుర్తు, మా అత్తయ్య చాలా ఎర్లీ టైమ్స్ లో, అంటే మేబీ విత్ ఇన్ 5-6 ఇయర్స్ నా మ్యారేజ్ అయిన టైంలోనే ఒక మాట అంది. నాది 1995లో మ్యారేజ్ అయింది. సో మేబీ 4 to 5 ఇయర్స్ లోపలే ఈ మాట అంది. నాయనా, మనం ఎటువంటి వాళ్ళము, లేదు అంటే కనుక మనం దేనికి చెందిన వాళ్ళము అంటే దేవుని యొక్క బల్లలో చేయి వేసే వాళ్ళము. అదే చేతితో మనము బాటిల్స్ పట్టుకోవటం తగునా అన్నటువంటి మాట. సో అది నాకు ఇప్పటికీ గుర్తుంది. అంటే కొన్ని మాటలు మనము మర్చిపోలేము, జీవితాంతం కూడా మనము మర్చిపోలేము. అంతటి పవర్ మన వర్డ్స్ కుంది. అందువల్ల ఈ వర్డ్స్ ని మనము చాలా జాగ్రత్తగా వాడాలి. దీనికి చెక్ అండ్ దెన్ కంట్రోల్స్ ఉండాలి. అండ్ ఈ చెక్ అండ్ కంట్రోల్ మనమే పెట్టుకోవాలి. ఇంకోళ్ళు ఎవరో పెట్టేటటువంటి అవకాశము లేదు, ఖచ్చితంగా లేదు. మనకే తెలుస్తుంది. ఒక మాట మాట్లాడిన తర్వాత ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ వస్తుంది మన హార్ట్ లోకి. అరే, నేను ఇక్కడ హెల్ప్ చేశాను అనేసి. అదే విధముగా ఒక మాట అటు ఇటు మాట్లాడేసిన తర్వాత గబుక్కుని అది గనక కాని మాట అయినట్లయితే వెంటనే ఆ ఫీలింగ్ కూడా మనకి తెలిసిపోతుంటది. ఏమని అంటే, అరే, ఈ మాట నేను మాట్లాడకుండా ఉండవలసింది, అనవసరంగా తొందరపడ్డాను ఇక్కడ ఈ మాట అనకుండా ఉండాల్సింది అనేసి. ఎగ్జాంపుల్ చూడండి, నేను నిన్న మా చర్చ్ లో మాట్లాడుతున్నాను, మెయిన్ మెసేజ్ నేను తీసుకుంటున్నాను. నేను కొన్ని కంపారిజన్స్ చెప్తూ పేరు చెప్పేశాను. పేరు చెప్పేసిన తర్వాత నాకెందుకో బాగా అనిపించట్లేదు. నాకు కూడా మనసులో ఎక్కడో ఉంది.
తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత నా భార్య అంటుంది నాతో ఏమని అంటే, నువ్వు ఆ పేరు చెప్పకూడదు. ఎందువల్ల అంటే వినేవాళ్ళు మా పేర్లు కూడా ఎప్పుడైనా సరే సుధాకర్ అన్న చెప్పేటటువంటి అవకాశం ఉంది ఇలా అయితే అనేసి. సో వెంటనే నేను దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి, ఈసారి చర్చ్ ముందు కూడా దెన్ ఐ నీడ్ టు కన్ఫెస్ దట్ నేను సాధారణంగా ఈ పని చేయను. కానీ నాకు నిన్నటి దినమున ఈ రోజున ఇలాగా డొల్లిపోయింది అనేటటువంటి మాట. ఇదేం చేస్తది అంటే నన్ను హంబుల్ చేసేటటువంటి అవకాశం ఉంటది నాకు. నేను ఎప్పుడైతే ఆ కరెక్షన్‌ని ఒప్పుకుంటానో, నా మాట తప్పయింది అనేసేసి కరెక్షన్‌కి ఒప్పుకుంటానో, ఆ కరెక్షన్ నాకు హంబుల్‌నెస్‌నిస్తది. ఆ హంబుల్‌నెస్ నుంచి నాకు ఒక లెసన్ దొరుకుతది. ఆ లెసన్ ద్వారా నాకేమవుతది అంటే, ఇక ముందు నేను ఎటువంటి కంపారిజన్స్ చేసి చూపించాల్సొచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ అక్కడ అలా జరిగింది. ఆ ఫ్రెండ్, ఈ తండ్రి అనేటటువంటి ఆ రకంగా మాటలు మాట్లాడొచ్చు. పొగిడేటప్పుడు మంచి మాట చెప్పాల్సొచ్చినప్పుడు సహోదరుడు గురించి గాని, ఒక ఎగ్జాంపుల్ నుంచి గాని, దెన్ వి టేక్ ద నేమ్స్. వాళ్ళ పేర్లు తీసుకొని మరీ చెప్తాం. ఇదిగో బాబీ అన్న ద్వారా ఇలా జరిగింది. లేదు అంటే గనక స్వరూప్ అన్న ద్వారా ఇది జరిగింది అనేసేసి మనము నోటితో చెప్పొచ్చు. వాళ్ళ పేర్లు తీసుకొని చెప్పొచ్చు. కానీ అదే ఏదైనా అటు ఇటు కాంతి జరిగిందనుకోండి, మనల్ని హర్ట్ చేసేది జరిగిందనుకోండి, అప్పుడు దాన్ని ఎగ్జాంపుల్‌గా చెప్తున్నప్పుడు దెన్ వి షుడ్ నాట్ టేక్ ద నేమ్. సో ఇలాగ మనం కరెక్ట్ చేయబడుతూనే ఉంటాం. వి విల్ ట్రై అండ్ దెన్ కీప్ దిస్ వన్ స్మాల్ థింగ్ విచ్ ఈస్ లైక్ ఎ ఫైర్ ఇన్ అవర్ కంట్రోల్ అండ్ దెన్ చెక్ అన్నది కంటిన్యూయస్‌గా జరిగేటటువంటి విషయమే అన్నది తెలుసుకుంటున్నాం మనం. మనకి ఎప్పుడు సహాయం చేయటానికి ఆత్మదేవుడు ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తానే ఉంటాడు. నిన్నటి దినమున నాకు నా భార్య ద్వారా హెల్ప్ చేశాడు. అదే విధంగా నా హృదయంలో ఒక రకమైనటువంటి ఒక ఒక వ్యధను, ఒక రకమైనటువంటి ఒక చిన్న బాధను నా మనసులోనికి ఉంచి ద స్పిరిట్ గాడ్ హెల్ప్డ్ మీ ఔట్ టు కమ్ ఔట్ ఆఫ్ ద సిట్యుయేషన్. క్షమించమని చెప్పి అడగటానికి దేవుడు అక్కడ నాకు సహాయం చేశాడు. నౌ లెట్ us రీ-ఎగ్జామిన్. ఇంకొకసారి మళ్ళీ మనము కీర్తనల దగ్గరికెళ్ళి అదే 141వ కీర్తన 1-3 వరకు మరొకసారి చదువుకుందాము. ఇప్పుడు మనం చూసినటువంటి 4, 5 రిఫరెన్స్‌లు దేవుడు ఏదైతే మాట్లాడాడో, 1 సమూయేలు నుంచి అబ్షలోము ఏ రకంగా జనముల యొక్క హృదయములు తిప్పివేశాడు అన్న విషయం దగ్గర నుంచి, ఏ రకంగా సొలొమోను పెంచబడినటువంటి స్టైల్ మాత్రమే కాకుండా వీటన్నిటిని మనకి మాట రూపంలో అందించాలి అని చెప్పి చూసి, ఇది ఈ ఫలము, జీవ ఫలము ద్వారా ఒకడు తృప్తి పొందుతాడు, ఒకడి కడుపు నిండుతది. దీనిలో మరణం ఉంది, జీవము ఉంది అనే మాట ఉందో, ఏ రకంగా యాకోబు మనతో మాట్లాడుతూ ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టు ఫలములు రావు. ఒక ఊట నుంచి ఎయిదర్ చేదు నీళ్ళైనా వస్తాయి, లేదు అంటే గనక తియ్యటి నీళ్ళైనా వస్తాయి అని చెప్తూ వచ్చాడో, వీటిని దృష్టిలో ఉంచుకుంటూ మనం ఒక్కసారి కీర్తనలు దావీదు మాట్లాడినటువంటి మాటను చూద్దాము. దెన్ వి విల్ అండర్స్టాండ్ దిస్ ఇన్ ఏ మచ్ మోర్ బెటర్ మేనర్. ఇప్పుడు మనము ఇంకొద్దిగా చాలా జాగ్రత్తగా మనకి ఈ దావీదు యొక్క ప్రేయర్ లో ఉన్నటువంటి గొప్పతనము, ఎందువల్ల మనము కూడా దిస్ షుడ్ బి వన్ ఆఫ్ అవర్ ప్రేయర్ పాయింట్ ఎవ్రీ డే అనేసి తెలుసుకుంటాము. 141వ కీర్తన 1, 2, 3 మరొకసారి చదువుకుందాం. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను. మొర్రపెట్టుచున్నాను. నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. యెహోవా, నా నోటికి కావలియుంచుము. నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఒక్కసారి అందరూ అన్మ్యూట్ చేసుకోండి. లేదు అంటే గనక అన్మ్యూట్ చేసుకొని ఒక్కసారి ఈ మాటని 3వ వచనం ఒక్కసారి మాట్లాడదాం మళ్ళీ మనము. ఈ 3వ వచనాన్ని ఇంకొకసారి యెహోవా దేవుడికి ఈ ఉదయ కాలంలో మనము ఒక సమర్పణ కింద, ఒక ప్రేయర్ కింద, ఒక రిక్వెస్ట్ కింద అడుగుదాము 3వ వచనాన్ని. 141వ కీర్తన 3వ వచనాన్ని మరొకసారి మాట్లాడదాం మనందరం అన్మ్యూట్ చేసుకొని. యెహోవా,
యెహోవా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు నా పెట్టుము. పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. థ్యాంక్ యూ లార్డ్ మా ప్రేయర్ విన్నందుకు. థ్యాంక్ యూ లార్డ్ నా ప్రేయర్ థ్యాంక్ యూ లార్డ్ మా ప్రేయర్ విన్నందుకు. థ్యాంక్ యూ లార్డ్ మా ప్రేయర్ విన్నందుకు. ద్వారమునకు కాపు పెట్టుకోవటానికి మీరు మాకు సహాయం చేస్తున్నారు అని చెప్పి సంపూర్ణంగా నమ్ముతూ తండ్రి, మా జీవితాలను మీ యొక్క చేతులకు అప్పగించుకుంటూ, మిమ్మల్ని పొగుడుతూ, మిమ్మల్ని గొప్ప చేస్తూ, మిమ్మల్ని ఘనపరుస్తూ, ఈ కొద్ది స్తుతి ఆరాధన అదే రకంగా మనవులు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దివ్యమైన నామములో మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దయ, యథార్థత, ఆత్మీయత గురించి మనకు వాక్య పరిచయం చేసిన సుధాకర్ రెడ్డి అయ్య గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ఈ మెసేజెస్ అన్ని కూడా యూట్యూబ్ లో అనుదినం అప్లోడ్ చేయబడతాయి. బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మనము మరోసారి చూడవచ్చు, లేదా మన బంధువులకు, స్నేహితులకు షేర్ చేయవచ్చు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారిని మనవి చేస్తున్నాను. రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారు సిద్ధంగా లేనట్లయితే పాస్టర్ మురళీ బాబాయ్ గారు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయినా ఎంత పర్యంతం మీ దేవదాసులను నిలబెట్టుకున్నారు. వారి ద్వారా అనేకమైన శ్రేష్టమైన మాటలు మాకు వినిపించారు. పెద్దమైన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు చేయండి. నేను ఆ వాక్యాన్ని మా జీవితాలకు అన్వయించుకొని వాక్యానుసారమైన జీవితం జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నేను మీ దాసులను బహుగా ఆశీర్వదించండి. వారి ద్వారా, వారి పరిచర్య ద్వారా అనేక మంది మేలు పొందుకోవడానికి కృపను చూపించమని ప్రార్థిస్తున్నాను. ఆయన అలాగే జూమ్ కుడికిని ఏర్పాటు చేసి అందరిని కూడా ప్లాట్ఫామ్ మీద చేర్చి ఉదయకాల వేళలో మీ పాదాల చెంతకు రావడానికి మరి సాధనంగా వాడుకున్నటువంటి బాబీని బట్టి కూడా మీ పాద సన్నిధికి వస్తున్నాను. ఆయన ఆ బిడ్డకు సహకరిస్తున్నటువంటి స్వరూపాన్ని బట్టి, అలాగే జాన్సన్ను బట్టి, తేజాను బట్టి, ఆయన అలాగనే ప్రసిద్ధమును బట్టి, అలాగే ఆయన జాన్సన్ను బట్టి, కోర్ కమిటీ వారిని బట్టి మీ పాద సన్నిధికి వస్తున్నాను. ఆయన ఈ జూమ్ కూడిక జీవితకాలం కొనసాగడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మంచి మంచి సేవకుల ద్వారా వారి అనుభవాలను చెప్పిన సత్యాలను మాకు బోధిస్తున్నారు. వాటి ద్వారా మిమ్మల్ని సరి చేసుకోవటానికి, మీ రాజవారసులు కావటానికి మమ్మల్ని ఆయుత్తపరచమని ప్రార్థిస్తున్నాము. ఆయన ఈ జూమ్ కూడికలో ఉన్నటువంటి బిడ్డలు ఏ అవసరాల నిమిత్తం మిమ్మల్ని వేడుకుంటున్నారో అటు అవసరతల్లో మీరు తోడుగా ఉండండి. అవసరతల్లో వారికి మేలు కలిగించమని ప్రార్థిస్తున్నాము. ఆయన అదేవా ఈ జూమ్ కూడికలో చేరిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఉదయకాల వేళలో తండ్రి మొట్టమొదటిసారిగా నిద్ర లేవడంతో మీ పాస్ సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ జూమ్ కూడికలో ఉన్నటువంటి ప్రార్థన యోధులందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. నేను ఆ బిడ్డల జీవితాల్లో కూడా మేలు కలిగించమని ప్రార్థిస్తున్నాం. మరి పర్యాయం తండ్రి మీ దేవదాసులు సుధాకర్ రెడ్డి గారిని మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ఆయన వారి యొక్క మరి కుటుంబంలో మీరు ఉండండి, వారి యొక్క పరిచర్యలో మీరు ఉండండి. వారి ద్వారా అనేక మంది మేలు పొందుకోవడానికి సహాయం దయచేయమని మా కొరకు శిలువలో తన ప్రాణం పెట్టిన మా ప్రభువును మీ ప్రియకుమారుడు ఒక రక్షకుడు యేసుక్రీస్తు వారి నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నేను నెరవేర్చినట్లుగా భూమి మీదను నెరవేరును గాక. మన ఆహారం మాకు దయచేయండి. వాళ్ళ అపరాధం క్షమించండి. శోధనలోనికి తప్పించండి.
ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ అంతరం మీరైన ఆడుతండి. ఆమె మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్య సహవాస్, వాక్యం అందించిన బిడ్డకు, కోర్ కమిటీ సభ్యులకు, గుడికిలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు, సకల పరిశుద్ధులకు సదాకాలముతో నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ అయ్య గారు ముగింపు ప్రార్థన చేసిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి, వాక్య పరిచయం చేసిన సుధాకర్ రెడ్డి గారికి, స్క్రిప్చర్ రీడింగ్ చేసిన పాస్టర్ దీపి గారికి, కోర్ కమిటీ మెంబర్స్ కు, కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన యవనబడి జాన్సన్ కు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామములు అందరికీ వందనాలండి.